నమస్తే అమ్మా. నమస్తే అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? గారే వస్తారండి. వాలంటీర్ వల్ల ముసలోళ్ళు కూడా ఒక రోజంతా ఉండేవారు. అలాంటిది ఇంటింటికి ఉదయాన్నే వచ్చి ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళకి కూడా సేఫ్ సైడ్ ఉంది. దాని గురించే అందరూ గణేష్ రేషన్ కూడా ఇంటికి తెచ్చేస్తున్నారు. జగన్ వల్లే అన్నీ జరుగుతున్నాయి. వాలంటీర్లు కూడా ఏ ఇబ్బంది లేకుండా పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేది కూడా జగన్ గారే వస్తారని మేము ఆశిస్తున్నాము. మరి వాళ్ళు ఎక్కువ అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తా అంటున్నారు ఇప్పుడు దాకా. అదే వాలంటీర్లు ఇప్పుడు దాకా అదంతా అబద్ధం అండి. చంద్రబాబు చెప్పింది నమ్మించడానికి కానీ తప్ప చేయడానికి కాదు. వీళ్ళు వాలంటీర్లు ఎప్పుడైతే మానేస్తారో భయపడి ఒకవేళ పని చేస్తామని వాళ్ళకి ఎగిరేమనే ఉద్దేశంతో మీకు వాలంటీర్ పోస్టులు ఇస్తామని అంటున్నారు తప్ప అతను ఇచ్చే ఉద్దేశం లేదండి. మామూలుగా ప్రకటించడం తప్ప ఏమి కాదు. మరి ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ అనేది డేటా చోరీ చేసేస్తున్నారు, అంతా పనులు అంటే దొంగ పనులు చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళే మళ్ళీ వాలంటీర్లు పెడతా ఉంటున్నారు. ఎలా ఉంటుంది మరి? రెండు మాట్లాడుతున్నారు. అందుకేనండి వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడే మమ్మల్ని ఇచ్చేయడానికి కానీ వాలంటీర్లు తీసేయడానికి అలాగే మెప్పిస్తే వీళ్ళు పని చేస్తారనే ఉద్దేశంతో వాలంటీర్లు మెప్పిస్తున్నారు తప్ప జగన్ గారు వాలంటీర్లు పెట్టండి చంద్రబాబు నాయుడు పెట్టడండి అని మేము అంటున్నాం. అది ఇప్పుడు వరకు సిద్ధం సభలో అయినా చూసినారమ్మా, జనాలు ఎలా వస్తున్నారు? చాలా జనం వస్తున్నారండి, బాగానే వస్తున్నారు. ఇంక ఎంత వచ్చినా జగన్ గారు రావడం ఏముండదు. అదంతా అనుకోవడమే తప్ప అని అంటున్నాం. మేము ఆశిస్తున్నాం 10 ఏళ్ళకి జగన్ గారు వస్తారు.